చెప్పమ్మా. నాకు నలుగురు కొడుకులు సార్, నలుగురు కోడళ్ళు, నాకు మన్మంగలు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగు వేసి ఇల్లులో పాత్రలు వేసుకొని నా కొడుకులకు చిన్న చిన్న 20 రూపాయల పనులు ఉప్పర్ పనులకు చేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు దారితో గుడిసెలు వేసుకున్నామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకుని బాధ్యం చేసి. పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్, ఇచ్చింది. ట్యాక్స్ కడుతున్నా సార్, మళ్ళీ నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇంటలేరు సార్, కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపుని చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మనం పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్. కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచం అంతా ఉంటాం. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది అందులో పడతామా సార్? ఎక్కడన్నా మా మన్మంగులు మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాఠం చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మావి పట్ట భూములు, మావి రిజిస్టర్ చేయించుకోలేదు సార్. లేక రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మన చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరఫున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి నోటరీ భూములన్నీ ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు. ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్. పదవి దిగిపోవాలి, ఉండద్దు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇప్పుడు మన అంబర్పేట్ ఏవైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు మార్క్ చేసి మన అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారో దాని విషయంలో భరోసా ఇవ్వడానికి మీ అందరితోటి కన్ఫ్యూజ్ చేసి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు మన పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరందరూ అందరికి నమస్కారం అమ్మా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ మీరందరూ ఇదేగా చెప్పేది, అందరు ఇండ్లు పోతానే కాపాడాలి, ఆపుకోవాలి, మీరు ఎక్కడికి పోయేది అంతే కదా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి, న్యూ తులసిరామ్ నగర్ నుంచి, మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, हमारे भाइयों बहनों सबको, और मंच में शामिल हमारे अंबरपेट के एमएलए साहब, कहाँ जाऊं, अच्छा बीच में आ रहा है, ठीक है. अंबरपेट के हमारे एमएलए साहब కాలేరు వెంకటేష్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు మాజీ హోం